ఎన్టీఆర్ జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. విజయవాడ నగరంలో లోతట్టు ప్రాంతాల్లో రహదారులు జలమయమయ్యాయి. బెంచ్ సర్కిల్, నిర్మల కాన్వెంట్, ఆటోనగర్ ప్రాంతాల్లో రహదారులపైకి నీరు చేరింది. వాహనదారులు, ప్రయాణికులు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు. చిట్టినగర్ సొరంగ మార్గంలో వర్షం కారణంగా కొండచేరులు విరిగిపడడంతో ప్రజలు, వాహనదారులు భయాందోళనకు గురయ్యారు. వర్షాకాలంలో పలుసార్లు ఇదే పరిస్థితి నెలకొన్నా అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోకుండా చోద్యం చూస్తున్నారంటూ స్థానికులు మండిపడుతున్నారు. గతంలో కూడా భవానీపురంలో వర్షాలకు నీట మునిగిన ప్రాంతాల్లో పులిహోర పొట్లాలు, బిర్యానీ పొట్లాలు ఇచ్చారని, ఇప్పటికైనా తమకు శాశ్వత పరిష్కారం చూపాలని భవానీపురం వాసులు కోరుతున్నారు. కంచికచర్ల మండలం చెవిటికల్లు వద్ద లక్ష్మయ్య వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. చెవిటికల్లు బీసీ కాలనీలోకి వరద నీరు చేరింది. తిరువూరు పరిసర ప్రాంతాల్లో కుండపోత వర్షాలకు వాగులు, వంకలు పరవళ్లు తొక్కుతున్నాయి. తిరువూరు నియోజకవర్గంలోని కట్లేరు, ఎదుల్లా, విప్ల, పడమటి, గుర్రపు, కొండవాగులు పోటెత్తి ప్రవహిస్తున్నాయి. ఇక గప్పలగూడెం మండలం వీనగడప వద్ద రహదారిపై నుంచి కట్లేరు వరద ప్రవాహం పెరిగింది. ఈ మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి. తిరువూరు పట్టణంలో ప్రధాన రహదారులు జలమయమయ్యాయి. బైపాస్ రోడ్ జంక్షన్ నుంచి ఫ్యాక్టరీ సెంటర్ వరకు ప్రధాన రహదారి కాలువను తలపిస్తోంది. 2 అడుగుల ఎత్తులో ప్రవహిస్తున్న వరద నీటిలో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలోకి భారీగా వర్షపు నీరు చేరింది. తిరువూరు మండలం వామకుంట్ల గ్రామంలో భారీ వర్షానికి వరద నీరు ఇళ్లలోకి చేరింది. ఇక పెనుగంచిప్రోలు మండలం అనిగండ్లపాడు పూచివాగు పొంగి ప్రవహిస్తోంది. దీంతో సమీపంలో పంట పొలాలు నీట మునిగాయి. లింగగూడెం గ్రామానికి గండివాగు పొంగి ప్రవహించడంతో 2 రోజుల నుంచి రాకపోకలు నిలిచిపోయాయి. వచ్చి వైసీపీ ప్రభుత్వంలో ఇలాగే పులిహార పొట్లాలు, బిర్యానీ పొట్లాలు ఇచ్చారు. మాకైతే ఏ పరిష్కారం దొరకలేదు. ఈ గవర్నమెంట్ మారింది, టీడీపీ గవర్నమెంట్. ఎమ్మెల్యే గారికి నమస్కరించి చెప్తున్నాను, ఇప్పటికైనా మా కాలనీ బాగుపడేలా చూడండి. ఇళ్లలో నీళ్ళు వస్తున్నాయి. మొన్న వచ్చారు, అన్ని పరిష్కారం చేస్తానని చెప్పి అన్నారు. ఆయన నమస్కరిస్తే పరిష్కారం చేసేట్టు కోరుకున్నామండి. చాలా మంది పిల్లలతో ఇబ్బంది పడుతున్నారు. మేమే కాదు, చంటి పిల్లలతో చాలా మంది ఇక్కడ ఇబ్బంది పడుతున్నాము. ఏంటి ఫ్రిడ్జ్ పాడైపోయినాయి, అన్ని పాడైపోయినాయి. ఏ సామాన్లు కూడా ఏమీ పనికిరావు, బట్టలు మొత్తం నాశనం అయిపోయినాయి. వాడుకోవడానికి కూడా ఏమి లేకుండా ఇళ్లలోకి నీళ్ళు వెళ్ళిపోయినాయి. మాకు ఏదైనా పరిష్కారం చేయండి, ఈ ఖాళీలో ఇళ్లలోకి నీళ్ళు రాకుండా. ఎన్టీఆర్ జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. విజయవాడ నగరంలో లోతట్టు ప్రాంతాల్లో రహదారులన్నీ జలమయమయ్యాయి. ఇక బెంచ్ సర్కిల్, నిర్మల కాన్వెంట్, ఆటోనగర్ ప్రాంతాల్లో రహదారులపైకి నీరు చేరింది. వాహనదారులు, ప్రయాణికులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి యశ్వంత్ అందిస్తారు. యశ్వంత్. రైట్, ఎన్టీఆర్ జిల్లాలో విస్తూరంగా వర్షాలు అయితే కురుస్తున్నాయి. గత 2 రోజుల నుంచి కూడా ఉదయం, రాత్రి అనగా కూడా వర్షాలు కురుస్తుండటంతో నగరంలో లోతట్టు ప్రాంతాలంతా జలమయమయ్యాయి. చూసినట్లయితే ప్రధానంగా చూసినట్లయితే మాత్రం మనం బెంచ్ సర్కిల్, నిర్మల్ కాన్వెంట్, ఆటోనగర్ ప్రాంతాల్లో రహదారులపై కూడా నీరు చేరడంతో వాహనదారులు కూడా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. మరో విధంగా చూసినట్లయితే మాత్రం ఏదైతే ఉన్నటువంటి చిట్టినగర్ స్వరంగం మార్గంలో కూడా గత 2 రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు కూడా కొండ ప్రాంతం ఉండటంతో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి రాళ్లు కూడా, కొండ కూడా వర్షం నీటికి నాని రోడ్డుపై ఏర్పడుతున్న పరిస్థితి కూడా ఉంది. చూసినట్లయితే ఆ మార్గంలో ప్రయాణించే ప్రయాణికులు కూడా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. కొంత మేరకు కూడా వాహనదారులకు కూడా ఈ రాళ్లు మీద పడటం కూడా కొంత ప్రమాదం తప్పిందని చెప్పుకోవచ్చు. అదే సమీపంలో ఆ బైకులపై ప్రయాణిస్తుండటంతోనే ఈ రాళ్లు ఒక బైక్ పై తగలడం తప్ప త్రుటిలోనే ఆ ప్రమాదం తప్పిందని చెప్పుకోవచ్చు. మరి అదేవిధంగా చూసుకున్నట్లయితే మాత్రం
భవానీపురంలో ఉన్నటువంటి హెచ్వి కాలనీలో కూడా ఇళ్ల నందు మురుగునీరు చేరటంతో అది అన్నిట్లో కూడా ఆ కొండ లోతట్టు ప్రాంతం అవడంతో కూడా ఈ సమీపంలో ఉన్నటువంటి వరద నీరు కూడా ఇళ్లలోకి చేరటంతో కూడా గత ఎన్ని ప్రభుత్వాలు మారుతున్నప్పుడు కూడా తమ పరిస్థితి మారటం లేదు. మాకు ప్రధానంగా ఈ నీరు వరద చేరకుండా ఏదైనా శాస్త్ర హామీ కావాలంటూ కూడా ఆ సమీప ప్రజలు కూడా కోరుతున్న పరిస్థితి ఉంది. మరో విధంగా చూసుకుంటే మాత్రం వాళ్ళు మాకు ప్రతిసారి కూడా వరదలు వచ్చినప్పుడు కూడా ప్రభుత్వం వచ్చేసి ఏదైతే పులిహార పొట్లాలు పంపిణీ చేస్తున్నారు తప్ప మాకు ఎలాంటి శాస్త్ర పరిహారం ఇప్పించట్లేదని చెప్పేసి కూడా ఆ సమీప ఆ ప్రజలు కూడా వేడుకున్న పరిస్థితి ఉంది. ఇప్పటికైనా కూడా ప్రభుత్వం స్పందించి తమకి శాస్త్ర పరిష్కారం చూపించాలంటూ కూడా నీరు వరద వచ్చినప్పుడల్లా కూడా పోయే మార్గం కూడా ఉండాలంటూ కూడా ఆ భవానీపురం ప్రాంత ప్రజలు కూడా కోరుకున్న పరిస్థితి ఉంది. మరో విధంగా చూసుకున్నట్లయితే మాత్రం కూడా ఇటేపు కంచిచర్ల మండలంలో ఉన్నటువంటి చెవిటికల్లు వద్ద ఉన్న లక్ష్మయ్య వాగు కూడా గత 2 రోజుల నుంచి కురుస్తున్న వర్షానికి కూడా లక్ష్మయ్య వాగు కూడా పొంగి ప్రవహిస్తుండటంతో అటు నుంచి వచ్చే రాకపోకలు కూడా పూర్తిగా నిన్న నుంచి కూడా అధికారులు నిలిపివేశారని చెప్పుకోవచ్చు. దీంతో కూడా 2 రోజుల నుంచి కూడా రాకపోకలు అయితే మాత్రం పూర్తిగా నిలిచిపోయాయి. దీంతో కూడా ఏదైతే విద్యార్థులు కానివ్వచ్చు, ఉద్యోగస్తులు కానివ్వచ్చు, మరికొంతమంది నిత్యావసరాలు తెచ్చుకునే వారు కూడా ఈ గ్రామాలు కావడంతో ప్రధానంగా ఉన్న నందిగామ లేదా కంచిచర్ల పట్టణానికి వెళ్లి వీళ్ళు నిత్యావసర వస్తువులు తెచ్చుకునే పరిస్థితి ఉంటుంది. కానీ దీంతో 2 రోజుల నుంచి కూడా వీళ్ళు ఎలాంటి రాకపోకలు నిలిచిపోవడంతో దీంతో కూడా సమీప ఏదైతే లక్ష్మయ్య వాగు నుంచి కూడా నిత్యావసరాల వరకులు తెచ్చుకునే పరిస్థితి కూడా నిలిచిపోయింది. దీంతో కూడా గ్రామ ప్రజలు కూడా కొంతమేర ఇబ్బంది కూడా పడుతున్న పరిస్థితి ఏర్పడుతుంది. మరో విధంగా చూసుకున్నట్లయితే మాత్రం నందిగామ పట్టణంలో చూసుకోవచ్చు. నందిగామలో ఉన్నటువంటి కట్టలేరు వాగు కూడా ఉధృతంగా ప్రవహించడంతో సుమారు 4 గ్రామాల వైపు కూడా రాకపోకలు అయితే నిలిచిపోయిన పరిస్థితి ఏర్పడింది. మరో విధంగా చూసుకున్నట్లయితే మాత్రం తిరువూరు పట్టణంలో ఉన్నటువంటి వాగు కూడా ప్రవహించడంతో పాటు అటు కూడా సుమారు 15 గ్రామాల వరకు కూడా రాకపోకలు అయితే నిలిచిపోయిన పరిస్థితి ఉంది. మరో విధంగా చూసుకునేది మాత్రం ఏదైతే తిరువూరు పట్టణంలో ఉన్నటువంటి బస్ స్టాండ్ లో కూడా ఒక చెరువు మాదిరి కల్పిస్తున్న పరిస్థితి ఏర్పడింది. గత 2 రోజుల నుంచి కురుస్తున్న వర్షానికి కూడా తిరువూరు పట్టణంలో ఉన్నటువంటి ఏదైతే డ్రైనేజీ కాలువలు ఉన్నాయో దాంట్లో కూడా ఆ నీరు పోలేని పరిస్థితి ఉండటంతో కూడా ఈ వరద నీరు అంతా కూడా తిరువూరు బస్ స్టాండ్ లోనే చేరుకున్న పరిస్థితి. దీంట్లో ఆ తిరువూరు బస్ స్టాండ్ లో చూసుకున్నట్టయితే మాత్రం చిన్న చెరువు మాదిరి కూడా తలపిస్తున్నది. దాంట్లో కూడా ఏదైతే ప్రయాణికులు దూర ప్రాంతాలకు వెళ్లాలంటే బస్ స్టాండ్ ముఖ్యంగా చెప్పుకోవచ్చు. దాంట్లో కూడా ఈ వరద నీరు చేరడంతో కూడా బస్సులు కూడా బస్ స్టాండ్ చేరుకోలేని పరిస్థితి ఉంది. దీంతో కూడా బస్ టైర్లు మునిగి అంత లోతు మేర నీరు ఉండటంతో కూడా కొంతమేర ప్రయాణికులు కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది. మరో విధంగా చూసుకుంటే మాత్రం ఇటేపు పెనగంచిపూర్ల మండలం ఉన్నటువంటి ఇటు అనిగళ్లపాడు కావచ్చు, ఇటు అక్కడ ఉన్నటువంటి కూచివాగు కూడా పొంగి ప్రవహించడంతో సమీపంలో ఉన్నటువంటి సుమారు 50 ఎకరాల మేర వరి నారు పంటలు వేస్తున్నవి కూడా మునిగిపోయిన పరిస్థితి. దీంతో కూడా ఆ సమీపంలో ఉన్నటువంటి పంట పొలాలు కూడా మునిగిపోయిన పరిస్థితి ఉంది. అదేవిధంగా చూసుకున్నా మళ్ళీ మరొక పెనగంచిపూర్ల మండలం లింగగూడెం గ్రామానికి పైన ఎగువ నుంచి కురుస్తున్న వర్షాలకు కూడా ఆ గ్రామానికి సమీపంలో ఉన్నటువంటి పెనగంచిపూర్లు పట్టణానికి వాళ్ళ నిత్యావసర వస్తువులు కావచ్చు, స్కూల్ పిల్లగాళ్ళు కూడా స్కూల్కి వచ్చే పరిస్థితి. అదేవిధంగా ఆ గ్రామాల నుంచి కూడా ఉద్యోగస్తులకి ఏదో ఉపాధికి కూడా పెనగంచిపూర్లు గ్రామానికి రావాల్సిన పరిస్థితి ఉంటుంది. దాంతో కూడా ఆ గ్రామానికి వాగు పొంగి పొరలవడంతో కూడా సుమారు నిన్న 2 రోజుల నుంచి కూడా గ్రామానికి రాకపోకలు అయితే నిలిచిపోయిన పరిస్థితి ఉంది. కొంతమేర మాత్రం కొంతమంది యువకులు మాత్రం బైక్ పై కూడా కొత్తగా ప్రయోగం చేసుకుంటూ కూడా దాటి గ్రామాలకు వెళ్లి నిత్యావసరాలు తెచ్చుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంది. దీంతో కూడా ఇది కొంత మేరకు కూడా స్థానిక ఉన్నటువంటి ఎంఆర్ఓ కూడా తహసీల్దార్ కానివచ్చు, పోలీసు అధికారులు కూడా ముందస్తు చర్యలతో అక్కడ ఉన్నటువంటి బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. ఎవరిని కూడా అటేపు వాగు దాటనీయకుండా కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. స్పందన. థ్యాంక్ యూ యశ్వంత్.